హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తులసి వంటలన్నీ చేయడం గమనిస్తుంది కనిష్క. గమనించి వెంటనే బసవరాజ్ దగ్గరికి వెళ్తుంది. మావయ్య, ఒకసారి చూసారా ఆ తులసి ఎలా కీర్తిని పక్కన కూర్చోబెట్టి వంటలు చేస్తుందో? ఇప్పుడు కీర్తిని తన వైపు దారి మళ్లించుకొని కీర్తిని హరీష్ని ఒక్కటి చేయాలని ఆ తులసి ప్లాన్ వేస్తుంది మావయ్య అని అంటారు కనిష్క. ఏంటమ్మా నువ్వు చెప్పేది, నిజమా అని అంటారు. లేకపోతే కీర్తి ఉండగా ఎందుకని తను అన్ని వంటలు చేస్తుంది? ఇదేదో కావాలనే పెద్ద స్కెచ్చే వేసింది మావయ్య అని అంటుంది కనిష్క. వాళ్ళెంత పెద్ద స్కెచ్ అయినా వేయనివమ్మా, దాన్ని అడ్డుకోవడానికి నేనున్నాను కదా అని అంటారు బసవరాజు. ఇప్పుడు తులసి పని అయిపోయినట్టే అని మనసులో అనుకుంటుంది కనిష్క. ఇది ఇలా ఉండగా తులసి ఇంటికి బయలుదేరడానికి హరీష్ అందరూ ఇంకా రెడీ అవుతూ ఉంటారు. అలా ఇంకా హరీష్ అయితే హ్యాపీగా రెడీ అవుతుంటే సంతోష్ వాణి ఇద్దరు హాల్లోకి వస్తారు. లక్ష్మి అప్పుడే రే రే ఎక్కడికి వెళ్తున్నారా, ఇదిగోండి ఇవి తీసుకోండి అని అంటారు. ఏంటమ్మా ఇవి అని అడుగుతారు. ఏం లేదురా, ఆడపిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది, అందుకే ఇందులో ఏమో లడ్డూలు పెట్టాను, ఇందులో ఏమో జంతికలు పెట్టాను, తనకి తీసుకువెళ్ళండి, కీర్తి కూడా తింటే బాగుంటుంది నోటికి అని అంటుంది లక్ష్మి. సరే ఇవ్వండి అత్తయ్య గారు అని వాణి ఇంకా అలా వాణి సంతోష్ హరీష్ ముగ్గురు కలిసి హ్యాపీగా తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. కరెక్ట్గా వాళ్ళు రావడం చూసి తులసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంకి ఇంకలా బసవరాజు గుమ్మం దగ్గర ఉన్న హరీష్ వాళ్ళని ఆపేస్తాడు. ఆగండి అని గట్టిగా అనడంతో ఒక్కసారిగా ఆగిపోతారు వాళ్ళైతే. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట హరీష్ కోపంగా. ఏరా, ఏం మొహం పెట్టుకొని ఇంటికి వచ్చారు, ఒక్కసారి అవమానించి పంపిస్తే మీకు సిగ్గు రాలేదా అని అడుగుతారు. హలో, మా చెల్లెలు మమ్మల్ని బ్రతిమలాడింది కాబట్టి మేము ఇంటికి రావాల్సి వచ్చింది, కానీ ఏదో నిన్ను చూడ్డానికి కాదు. అయినా ఇంత అవమానించినప్పుడు నేను ఎందుకుంటాను, ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి ఇంకలా వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అని అంటాడు సిద్ధు. వెంటనే ఆగుతారు. ఏంటి సిద్ధు ఆగమన్నాడని కనిష్క చూస్తూ ఉంటుంది. నాన్న, వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి భోజనం చేయడమే కదా మీ ప్రాబ్లం అని అడుగుతారు. అవునరా, వాడు నా ఇంటి గడప తొక్కడం నాకు ఇష్టం లేదు అని అంటారు. అలా అయితే ఇంటి బయట భోజనం చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. తులసి, వంటలన్నీ బయటికి తీసుకురా, వంటలు చేద్దాం, మొత్తం వడ్డిద్దాం అని చెప్పి ఇంకలా తులసినైతే బయటికి తీసుకురమ్మంటాడు భోజనాలని సిద్ధు. తులసి సిద్ధు అలా ఇంకా అన్ని భోజనం మొత్తం బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన వెంటనే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. అయినా ఏంటిది, సిద్ధు ఎందుకు ఇలా చేశాడు, నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరుగుతుంది అని కనిష్క చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు తులసి అందరికీ ఇంకా వాణి హరీష్ సంతోష్కి భోజనం వడ్డిస్తూ ఉంటే ఇంకా కరెక్ట్గా సిద్ధు పక్కన వచ్చి కూర్చోవాలనుకుంటుంది కీర్తి. ఇంకా కీర్తి ఎక్కడ సిద్ధు పక్కన కూర్చుంటుందో అని తులసి కావాలనే హరీష్ పక్కన కీర్తిని కూర్చోబెట్టడానికి సిద్ధు పక్కన చక్కగా వెళ్ళి కూర్చుంటుంది. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు అని అడుగుతుంది కీర్తి. భార్య భర్త పక్కనే కూర్చోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ లేదు, అన్నయ్య పక్కన మాత్రమే ఉంది, ఏమీ అనుకోకుండా వెళ్ళి అన్నయ్య పక్కన కూర్చోవదినా అని అంటుంది కీర్తిని తులసి. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. అలా ఇంకా చాలా కోపంగా ఫీల్ అవుతాడు బసవరాజు. సరే కూర్చున్నాక లేవకూడదు కదా అని హరీష్ పక్కన కూర్చుంటుంది హ్యాపీగా కీర్తి. ఇంకలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉంటారు. బసవరాజు ఇంకలా కోపంగా చూస్తూ నేను ఏదో వీడిని బయటికి గెంటేస్తారేమో అనుకుంటే వీడేమో నడి రోడ్డుపై అందరికీ భోజనాలు పెడుతున్నాడు, రండి మనం కూడా వెళ్దామని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేస్తాడనమాట బసవరాజు. మీరేమీ అనుకోకండి, మా నాన్నకు కొంచెం కోపం ఎక్కువ అని అంటాడు సిద్ధు. ఆయన కోపం గురించి మాకు తెలియందా, మాకు తెలుసులే అని చెప్పి ఇంకా అలా అందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కీర్తి పొరపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే హరీష్ కీర్తి తలపై కొడుతూ ఉంటాడు. కీర్తిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా సిద్ధు అండ్ తులసి కీర్తి అండ్ తనైతే దగ్గర అవ్వడంతో కీర్తి అండ్ హరీష్ దగ్గర అవుతూ ఉండడంతో ఇంకా అలా తులసి అయితే హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అందుకే మీ ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టాను, మీరిద్దరూ ఇలా ఉండాలనే
ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నానని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది తులసి. ఇంకా తులసి వైపు చూస్తూ ఉంటాడు సిద్ధు. నీ కళ్ళల్లో సంతోషం చూడ్డానికే నేను ఇదంతా చేస్తున్నాను తులసి అని పాపం సిద్ధు తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా అందరూ భోజనాలైతే కంప్లీట్ చేసేసుకుంటారు. భోజనం కంప్లీట్ అయిన తర్వాత అలా ఇంకా కీర్తి వెళ్ళబోతుంటే కీర్తికి కళ్ళు తిరుగుతాయి. వెంటనే హరీష్ కీర్తిని పట్టుకుంటాడు. కీర్తి కీర్తి అని చెప్పి ఇంకా కీర్తి మొహంపై వాటర్ కొడతాడనమాట హరీష్. వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది కీర్తి. నాకేమైంది అని అంటారు. ఏంటి కీర్తి చూసుకోవాలి కదా అని అంటాడు హరీష్. ఏం చేయమంటావు హరీష్, ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది అని అంటారు. ఏ మీ చాలా పెద్దిల్లు కదా, మాటకు ముందొకసారి వెనకొకసారి కోటీశ్వర్లు కోటీశ్వర్లు అంటారు కదా, అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలీదా అని అంటాడు హరీష్. వెళ్ళాలి కానీ అని చూస్తూ ఉంటుంది కీర్తి. సరే మేం తీసుకువెళ్తాంలే అన్నయ్య అని అంటుంది తులసి. నువ్వు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆగిపోతాడు హరీష్. ఒక్కసారిగా హరీష్కి కీర్తికి గొడవ అయ్యింది అనే విషయాన్నే మర్చిపోయి ఇంకలా కీర్తితో తన భార్యలా మాట్లాడుతూ ఇంకలా ఒక్కసారిగా చూసి తలదించుకుంటాడు హరీష్. సంతోష్ వీడిలో మళ్ళీ భర్త లక్షణాలు వచ్చినట్టున్నాయి, అందుకే మర్చిపోయాడు. ఏరా మర్చిపోయావా అని అడుగుతారు సంతోష్. అవునన్నయ్య మర్చిపోయాను అని అంటాడు. సరేరా మనం వెళ్ళడానికి టైం అవుతుంది కదా, వెళ్దాం. తులసి నీకిచ్చిన మాట ప్రకారం నేనైతే వీడిని తీసుకొచ్చాను, చూసావు కదా, ఇంకా నువ్వేమీ బాధపడద్దు సరేనా అని అంటారు. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య అని పాపం హ్యాపీగా చూస్తూ ఉంటుంది సంతోష్ వైపు తులసి. అలా ఇంకా వాణి అయితే కీర్తికి స్వీట్స్ ఇస్తుంది. ఇదిగో నీకోసం అత్తయ్య సున్నుండలు జంతికలు పంపించారు, వీటిని తిను అని వాణి ఇస్తే థ్యాంక్ యూ అక్క అని అంటుంది. అవును కీర్తి నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడుగుతారు. అదేంటి అలా అడుగుతున్నారు, నేను సంతోషంగానే ఉన్నాను అని అంటుంది. లేదు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది, అన్నీ ఉన్న యువరానికి యువరాజు దగ్గర లేడన్నట్టు నీకింత పెద్ద ఇల్లుంది, ఇన్ని కోట్ల ఆస్తుంది, కానీ భర్త అనేవాడు పక్కన లేకపోతే ఎంత వెలితిగా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఇంకా ఇంకా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకో అని చెప్పి వాణి వాళ్ళు అక్కడి నుండి బయలుదేరుతారు. ఇంకా కీర్తి దగ్గరికి తులసి వస్తుంది. విన్నావు కదా వదిన, ఒక్కసారి వాళ్ళు చెప్పేది ఆలోచించుకో, అప్పుడే నీకు అర్థమవుతుంది అని ఇంకా అలా తులసి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే కీర్తి ఆలోచనలో పడుతుంది. తనని హరీష్ అయితే కళ్ళు తిరిగి పడిపోతే తనపై వాటర్ కొట్టడం కానీ తనతో ప్రేమగా చెకప్కి వెళ్ళాలి కదా అని అనడం కానీ అదంతా గుర్తు చేసుకుంటూ ఇంకా మెల్లమెల్లగా ప్రేమ అనేది మళ్ళీ రీబిల్ట్ అవుతూ ఉంటుంది కీర్తి మనసులో. ఇది ఇలా ఉండగా జాను హ్యాపీగా ఆ రామచిలుకతో ఆడుకుంటూ ఉంటుంది. అవును నువ్వు ఇంకా ఏమేం చేస్తూ ఉంటావు అని అడుగుతుంది. నేను పాట పాడతాను, మిమిక్రీ చేస్తాను, ఇప్పుడు జైసర్ లాగా మిమిక్రీ చేయమంటావా అని చెప్పి ఇంకలా జైలా మిమిక్రీ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట జాను. వావ్ సార్ సార్ చూడండి సార్, అచ్చం మీలాగే మాట్లాడుతుంది కదా అని అంటుంది. నాలా నేను తప్ప ఎవ్వరూ మాట్లాడరు అని అంటాడు జై. లేదు సార్ మీలాగే ఇమిటేట్ చేస్తుంది. క్రిష్ ఒకసారి మళ్ళీ ఇమిటేట్ చేసి చూపించు అని అంటారు. ఇంకా జైలా మాట్లాడుతూ ఉంటుంది. నిజమే జాను నాలాగే మాట్లాడుతుంది అని వెంటనే ఆ చిలుక గొంతు పట్టుకుంటాడు జై. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జాను. సార్ ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతుంది. జాను నాలా ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు జాను, నేనొక్కడనే ఉండాలి. నన్ను ఇమిటేట్ చేసేవాళ్ళు కానీ నన్ను ఇరిటేట్ చేసేవాళ్ళు కానీ నాలా ఆలోచించేవాళ్ళు కానీ నాలా మాట్లాడేవాళ్ళు కానీ నాలా ఉండేవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండకూడదు. ఆఖరికి అది మనిషి అయినా పక్షి అయినా జంతువైనా అని చిలక గొంతు గట్టిగా పట్టుకుంటాడనమాట జై. సార్ సార్ ప్లీజ్ సార్ దాన్ని వదిలిపెట్టండి సార్, పాపం సార్ అని అంటుంది. చెప్పాను కదా జాను వదిలిపెట్టను అని గట్టిగా పట్టుకుంటే ఇంకా జాను సార్ అని గట్టిగా వచ్చేసరికి వదిలేస్తాడు. ఒక్కసారిగా చిలక ఎగిరిపోతుంది. ఏం సార్ ఇప్పుడు అది ఏం చేసిందని? మిమ్మల్ని ఇమిటేట్ చేసింది అంతే కదా, దానికే మీరు దాన్ని అంత క్రూయల్గా చూడాలా? నేనున్నాను, నేను కూడా మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాను, నన్ను చంపేస్తారా?
చంపేస్తారా అని అడుగుతుంది జాను. జాను అలా అంటావేంటి? నువ్వు నా ప్రాణం జాను, నేను నిన్నెందుకు చంపుతాను అని అంటారు. అలాంటప్పుడు దాన్ని ఎందుకు సార్ అలా చేస్తారు? మీరేంటో సార్ నాకు అర్థం కావట్లేదు అని రూమ్లోకి వెళ్ళిపోతుంది జాను. జానుకి నాపై డౌట్ రాకూడదు, అందుకే ఆ చిలకని ఇలా పంపించేశాను అని ఇంకలా చూస్తూ ఉంటాడనమాట జయనందన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. తులసి ఖుషీ పాపని స్కూల్కి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకలా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ, అమ్మ అమ్మ నిన్న అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందమ్మా అని అంటుంది. అవునమ్మా, అయిన వాళ్ళందరూ పక్కనుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అని అంటారు. ఇంకా సిద్ధు అప్పుడే అక్కడికి వస్తాడు. ఖుషి రెడీ అయ్యావా అని అంటారు. రెడీ అయ్యాను ఫ్రెండు అని అంటుంది. రా నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి ఇంకలా తులసిని ఖుషి పాపని బైక్పై తీసుకువెళ్తూ ఉంటాడు సిద్ధు. కనిష్క ఆపుతుంది సిద్ధుని. సిద్ధు ఆగు, నాకు నీతో బైక్పై డ్రైవ్కి వెళ్ళాలనిపిస్తుంది అని అంటుంది. ఏంటి, నేను నిన్ను డ్రైవ్కి తీసుకువెళ్ళాలా? కుదరదు, పాపని స్కూల్లో డ్రాప్ చేయాలి అని అంటారు. అయితే వాళ్ళు ఆటోలో వెళ్తారులే, వాళ్ళకైనా అలవాటే కదా, వాళ్ళు అక్కడి నుండి వచ్చిన వాళ్ళే కదా, నేను మాత్రం నీతో పాటు బైక్పై వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది. లేదు నేను రాను అని అంటారు. ఏంటి సిద్ధు, నాకు ఇచ్చిన మాటని మర్చిపోయావా అని అంటుంది కనిష్క. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సిద్ధు. మర్చిపోయావు కదా అని అంటారు. లేదు మర్చిపోలేదు, తులసి మీరు ఆటోలో వెళ్ళండి, నేను కనిష్కని తీసుకువెళ్తాను అని అంటారు. సరే మీరు ఏమీ ఇబ్బంది పడకండి అని పాపం తులసి ఖుషి ఇద్దరు ఆటోలో వెళ్తూ ఉంటారు. ఎస్, ఇది ఈ కనిష్క అంటే, ఇప్పుడు తిక్క కుదిరింది అని ఇంకలా చూస్తూ ఉంటుంది సిద్ధు వైపు కనిష్క. సిద్ధు బైక్ని కనిష్క ఎక్కుతుంది. ఇంకలా సిద్ధు అయితే కనిష్కని తీసుకువెళ్తూ ఉంటాడు. ఏంటి హ్యాపీగా తులసితో వెళ్దామంటే ఈ కనిష్క నా ప్రాణానికి ఏంటిలా, చిచ్చి అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక ఐడియా వస్తుందన్నమాట వెంటనే సిద్ధుకి. ఇంకా అలా కావాలని మొత్తం ముళ్ళులున్న దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి టైర్ అంతా పంచర్ అయ్యేలా చేస్తాడు. ఏమైంది సిద్ధు అని అంటుంది. టైర్ పంచర్ అయింది అని అంటారు. ఓ అవునా అని అంటారు. ఒక పని చేస్తాను, ఇక్కడ దగ్గరలో పంచర్ షాప్ ఏమీ లేదు కాబట్టి నువ్వు క్యాబ్లో వెళ్ళిపో, నేను ఈ టైర్ పంచర్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని అంటారు. పర్లేదు సిద్ధు, నేను కూడా నీతో ఉంటాను అని అంటుంది. కనిష్క నువ్వు అసలే లో క్లాస్ కాదు కదా, ఏసీలో పుట్టి పెరిగిన దానివి, అలాంటప్పుడు నువ్వు ఈ ఏసీలోనే కదా ఉండాలి, ఎండలో నించోలేవు, వెళ్ళు వెళ్ళు అని ఇంకా అలా సిద్ధు అయితే కనిష్కని వదిలించుకుంటాడు. కనిష్క క్యాబ్లో వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే సిద్ధు ఆ బైక్ని పక్కన పార్క్ చేసి అటువైపుగా తులసి వాళ్ళ ఆటో వస్తే ఆగండి ఆగండి అని ఆపుతాడు. తులసి షాక్ అవుతుంది. ఏంటి అని అడుగుతుంది. ఏంటి తులసి, నాకు బైక్ లేకపోతే ఏంటి, నీకు తోడుగా నేను రానా ఏంటి అని ఇంకలా సిద్ధు తులసి వాళ్ళతో కలిసి ఆటోలో వెళ్తూ ఉంటాడు. సిద్ధు చూపిస్తున్న ప్రేమను చూసి తులసి ఒక్కసారిగా అలా ప్రేమగా తులసి సిద్ధు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంకలా సిద్ధు తులసి ఖుషి పాప ముగ్గురు హ్యాపీగా ఆటోలో స్కూల్కి వెళ్ళి అట్నుండి అటు ఆఫీస్కి వెళ్తారు. తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇంకదంతా చూసి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.